మనం ఏదో ఒకటి చేయాలి. అతను ఎలా బ్రతికాడు? మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం, కాల్చి బూడిద కూడా చేశాం. అయినా ఎలా వచ్చాడు? అసలు ఎందుకు చనిపోలేదు? అతను మళ్ళీ బతికాడా? కానీ ఎలా? పులిగోటితో ఖచ్చితంగా అతను చచ్చిపోవాల్సిందే. మరి ఎందుకు చనిపోలేదు? ఆ రాక్షసుడికి మీ కుటుంబంతో శత్రుత్వం ఉంది. మీ మధ్యన ఉన్న శత్రుత్వం వలన ఊర్లో వాళ్ళు చనిపోయారు. లేదు సార్, ఆ రాక్షసుడి కోపాన్ని మేము తట్టుకోలేము. అతను ఊళ్ళో వాళ్ళందరినీ చంపేస్తాడు. బాగుంది సర్పంచ్ గారు, బాగుంది. ఎవరిని చూసినా తప్పుని ఇతరుల మీదకు రుద్దాలని చూస్తున్నారు. ఈ ఊరు మీది, రాక్షసుడే మీ ఊరికొచ్చాడు. కానీ మీరు నిందని మా మీద వేస్తున్నారు. మేం మా ప్రాణాలతో చెలగాటాలాడి మిమ్మల్ని కాపాడాము. మేము ఆ రాక్షసుడు చంపాం తెలుసుగా. మళ్ళీ అతను తిరిగి వచ్చేసాడు కదా అయ్య గారు. మా అన్నయ్యని చంపేశాడు. మళ్ళీ ఎంతమంది చనిపోతారో మాకందరికి భయంగా ఉంది సార్. అవునవును, మేమే అతనికి ఆహ్వానించాం కదా. ఆ రాక్షసుడు మా చీఫ్ గెస్ట్ కదా. నాన్న, మీరు వెంటనే వీళ్ళ మొహం డబ్బు కొట్టండి. వీళ్ళు దారుణంగా మాట్లాడుతాం చూడండి. నిజానికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరికే? మా మామయ్యకి. ఆయన ఇప్పటికీ కూడా మీకు జమీందారుగా మీ క్షేమం చూస్తున్నారు. అర్థమైందా? మీ మామయ్య గారు మాకు చాలా సహాయం చేశారు. మేము ఆయన రుణాన్ని జీవితాంతం తీర్చుకోలేము. కానీ రుణానికి బదులు చావమంటే లేదు సార్, ఇంత పెద్ద మూల్యం మేము చెల్లించుకోలేము. నా వయసు అయిపోయింది, నాకు ఒక్కడే కొడుకు. ఒకవేళ రేపు తనకి ఏదైనా జరిగితే మీరు మాకు ఇచ్చే ఈ డబ్బు దేనికి పనికిరాదు. సర్పంచ్ గారు, మీరు ఆ రాక్షసుడి గురించి ఏం కంగారు పడకండి. వాడిని చంపే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళలేము. మాకంటే ముందు ఎవరైనా అతను చంపే ప్రయత్నం చేశారా? లేదు కదా, మేమే చేశాం. ఒక్కసారి కాదు, చాలాసార్లు మా ప్రాణాలు పణంగా పెట్టి మరీ చేశాం. చూడు విజు, నువ్వు మీ అన్నయ్యని పోగొట్టుకున్నావు, నేను నా చెల్లిని పోగొట్టుకున్నాను. అయినా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మాకు తెలుసు సార్, ఈ విషయానికి మేము బాధపడుతున్నాం. కానీ మేము ఇంకెవరిని పోగొట్టుకోలేము సార్. మమ్మల్ని క్షమించండి. ఈ ఊళ్ళో చాలా మంది చావులు చూశాం. ఇలా చస్తూ బ్రతకటం మా వల్ల కాదు. మీ వల్ల కాదా? వినారు నాన్న, వీళ్ళ వల్ల కాదంట. యోగ్, మీ వల్ల కాకపోతే వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి. మాకు మీ సహాయం అవసరం లేదు. యోగ్, ఆగు. ఆగండి నాన్న ప్లీజ్. ఆ రాక్షసుడిని మేము ఒంటరిగా నాశనం చేయగలం. యోగ్, చెప్పేది విను ప్లీజ్. ఓ ఫో నాన్న, ఏంటి వీళ్ళు? మోహిని, నువ్వు కంగారు పడకు. నేను అతనితో మాట్లాడతాను, ఓకే? ఆగు. తను నన్ను వదులు. నేను వదలను. నన్ను వదులన్నా. లేదు. తను నాకు కోపం వస్తే నేనేం చేస్తా నాకే తెలియదు. వదులు. నాకు తెలుసు. నన్ను చంపడానికైతే ఒక్కసారి కూడా ఆలోచించవు. కానీ ఆలోచించు. ఆగు. ఏమనిపిస్తుంది నీకు? ఈ గన్, దీంతో అతన్ని చంపగలవా నువ్వు? ఇలా వెళ్ళి ఆ రాక్షసుడిని చంపేయచ్చని నీకు అనిపిస్తుందా? నీకు తెలుసా, రాక్షసుడు బ్రహ్మ రాక్షసుడు. తన దగ్గర చాలా శక్తులున్నాయి. ప్రతిరోజు అతని శక్తులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఏం చేద్దాం? ఇలాగే నోరు మూసుకొని కూర్చుంటావా? ఈ రోజు వాడు మనల్ని బెదిరించాడు కదా. ఆ బెదిరింపుకి మనం సమాధానం చెప్తాం రిషి. మనం అతని బలహీనత మీద దాడి చేయాలి. దాడి చేసే ముందు మనం అతని బలహీనత ఏంటో తెలుసుకోవాలి. అతని బలహీనత ఉంది కదా, ఈ కమలం రాజగిరి ఇవన్నీ బలహీనతలే. ఇప్పుడు ఇవన్నీ పనిచేయవు. ఆ రాక్షస స్థలంలో నువ్వు చూసావు కదా రిషి, ఏవి పనిచేయవు తెలుసు కదా. ఇప్పటి వరకు పనిచేసాయి కదా, ఇప్పుడు ఎందుకు పనిచేయవు? పనిచేస్తాయి. చేయవు రిషి, ఎందుకంటే ఆమె వచ్చింది. అపరంజిత ఆంటీ వచ్చింది. నువ్వు మళ్ళీ అప్పు ఆంటీ మీద నిందలేస్తావు. నేను మీ అపరంజిత ఆంటీ మీద ఏం నిందలు వేయట్లేదు రిషి. కొన్ని విషయాలున్నాయి, అవి ఆవిడే నాకు చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం తను ఆ రాక్షసుడికి బలి కాబోయారు. అది కూడా మనలాగే తనని చంపాలనుకున్నాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది నీకైనా అర్థం అవుతుందా? రిషి, నువ్వు నన్ను మోసం చేశావు.
అసలు మళ్ళీ ఇంకెప్పుడు నీ మొహం చూడకూడదు అనుకున్నాను రిషి. కానీ ఈ రాక్షసుడి సమస్య ఉంది కదా, అదే నాకు ఈ క్షణంలో అన్నిటికంటే ఎక్కువ. అందుకే నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. ఏం సహాయం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. రాక్షస స్థలంలో నాకు ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం ఖాళీ దగ్గర ఉంది. ఆ పుస్తకంలో రాక్షసుడు ఎలా పుడతాడో, ఎలా నాశనం అవుతాడో రాసింది. ఆ పుస్తకంలో మనకేదైనా దారి దొరుకుతుంది. ఆ పుస్తకం వల్లే ఆ రోజు కమలం ఇంకా రాజగిర ఎందుకు పనిచేయలేదో నాకు తెలిసింది. ఎందుకంటే అక్కడ అపరంజిత ఆంటీ ఉన్నారు. నేను ఆవిడకి వ్యతిరేకంగా చెప్తున్నానని మాత్రం అనుకోదు రిషి. ఆవిడ గతానికి సంబంధించిన విషయం నేను అది కూడా నీకు చెప్తాను. అలాగే పద, మనం ఖాళీ దగ్గరికి వెళ్దాం. పుస్తకమా? ఏం పుస్తకం అది? నిజంగా ఆ పుస్తకంలో రాక్షసుడిని చంపడానికి ఒక దారి ఉంటే అందరికన్నా ముందు ఆ పుస్తకం నాకే దొరకాలి. దొరుకుతుంది, నేను చూస్తాను అందులో ఏముందో. ఇదే ఆ బ్రహ్మరాక్షసుడి తలరాతున్న పుస్తకం. బ్రహ్మరాక్షసుడిని ఎలా ఆపాలి, ఎలా చంపాలో రాసి ఉన్న పుస్తకం. అంటే ఆ రాక్షసుడిని ఒక గొరిల్లా తయారు చేసింది. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ గొరిల్లా శత్రువులు అందరూ రాక్షసుడి శత్రువులు అవుతారు, అంతేనా? అవును. అయితే అతన్ని ఎలా చంపాలి? రిషి, అదంతా ఈ పుస్తకంలోనే రాసుంది. అవును, ఈ పుస్తకంలో అన్ని విషయాలు రాసున్నాయి. ఒకరు బలి కావాలి, ఇంకొకరు ప్రాణత్యాగం చేయాలి. నేనవుతాను బలి. చూడండి, ఇప్పుడు మనమేవి దేవుళ్ళం కాదు. ఎవరు చావాలి, ఎవరిని చంపాలి అనే నిర్ణయం మన చేతుల్లో ఉండదు కదా. చావాలని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా చేస్తాం. మనం ఇంకేదైనా ఆలోచన చేద్దాం, సరేనా? చూడండి, ఒక్క విషయం మాత్రం నిజం. జన్మ ఉన్నప్పుడు మరణం కూడా ఉంటుంది. ఒకరు చేస్తారని రాసి ఉంటే ఇంకొకరు పుట్టాలని కూడా రాసి పెట్టి ఉంటుంది. అది రాక్షసుడైనా కావచ్చు, లేక మనిషి అయినా సరే. ఈ లోకంలో చావు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. వేద్, అక్కడ చూసి జాగ్రత్తగా పెట్టు. యోగ్ బావా, నాకు ఒక విషయం తెలిసింది. రాక్షసుడి మీద ఇప్పుడు కమలం రాజ్గిర ఏమాత్రం పనిచేయమంట. ఈ కార్పెట్ మీద మనం విషం పూస్తున్న మేకులు పెట్టాం. వీటితో అతను చావడం నాకు తెలుసు. కానీ నా నమ్మకం ఏంటంటే వీటి వల్ల తన శక్తులు కనీసం కొద్దిగానే తగ్గొచ్చు కదా. మాటలతో సమయాన్ని వృధా చేయకండి. వెంటనే దీన్ని డోర్ దగ్గర కార్పెట్ కింద పెట్టండి. కానీ అలాగే. త్వరగా కానీ. మీరు ఇక్కడేం చేస్తున్నారు? అజయ్, నువ్వా? ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు గాయత్రి అంటే ఇంకా ఈ ఊరు నుంచి వెళ్ళలేదా? యోగ్ తన లోనకు రాని రాబాబు. ఒక నిమిషం రణన్నయ్య. రాబాబు, ఇప్పుడు వెళ్ళు. గొరిల్లా ఆత్మని తన వశం చేసుకుని బ్రహ్మరాక్షసుడిగా మారాడు. అందుకే గొరిల్లా శత్రువులు తనకి కూడా శత్రువులు. గొరిల్లాకి స్నేహితులు తనకి స్నేహితులు. గొరిల్లా ఇష్టాలు తనకి ఇష్టాలు. ఉదాహరణకి చెప్పాలంటే అరటిపండు గొరిల్లాకి చాలా ఇష్టం. ఒకవేళ బ్రహ్మరాక్షసుడికి అరటిపండు దొరికితే అదే తింటాడు. ఇంకా చెప్పాలంటే గొరిల్లా హఠాత్తుగా దాడి చేస్తుంది. అది వేటాడుతుంది. జంతువు ఏదైనా దాని కళ్ళ ముందుకు వస్తే దానికి ఇంకా శక్తి వస్తుంది. అదే విధంగా బ్రహ్మరాక్షసుడి కళ్ళ ముందుకు తను వెతుకుతున్న పెళ్లి కూతురు వస్తే కనుక తన శక్తులు పెరుగుతాయి. అతను ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాడో కనీసం మనం దాన్ని అంచనా కూడా వేయలేము. పెళ్లి కూతురు అతని ముందుకు వచ్చినప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు వస్తాడు. ఏదో ఒక రూపంలో అతను ఖచ్చితంగా వస్తాడు బాబు. తనుజా, అజయ్ వచ్చాడు. అజయ్ అన్నయ్య నాన్నను కలవడానికి వచ్చుంటాడు. అన్నయ్య, తను నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నావుగా? నేను బానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? ఆంటీ ఎలా ఉన్నారు? అమ్మ బానే ఉంది. తను ఈ సింధూరం మంగళసూత్రం నువ్వు పెళ్లి చేసుకున్నావా? లేదు, మేము పెళ్ళేం చేసుకోలేదు.
ఆ రాక్షసుని చంపడానికి నాశనం చేయడానికి మేము ఒక ప్రయత్నం చేశాం. ఈ విషయాలన్నీ పక్కన పెట్టండి. మీరు ఒక విషయం చెప్పండి. మీరు మాకు చెప్పకుండా ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? నేనెంత కంగారు పడ్డానో మీకు తెలుసా? మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాకుండా ఉండాల్సింది అన్నయ్య. మీకు తెలుసా ఆ రాక్షసుడు వచ్చాడు? మీకు తెలుసా అన్నయ్య, మనలో ఎవరిని విడిచిపెట్టనని అతను మనల్ని బెదిరించి వెళ్ళాడు. తను ప్లీజ్ ఈ ఇల్లు ఈ ఊరు అన్నిటినీ వదిలేసి నీకేదైనా జరిగితే తనకేం కాదు అజయ్, నేను ఉన్నాను కదా, నేను తనకేమీ జరగనివ్వను. నన్ను నేను కాపాడుకోగలను. ఒక విషయం చెప్పనా? కమలాపురానికి వచ్చి నేను ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాను. నన్ను నేను తెలుసుకున్నాను, నేను ఎవరిని, ఏంటి, ఇంకా ఏం చేయగలను అని. అందుకే మీరు నా గురించి కంగారు పడకండి. అన్నయ్య మీరు కూర్చోండి, మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. కానీ ప్లీజ్ ఈసారి నాకు చెప్పకుండా వెళ్ళకండి. అయినా రాక్షసుడు ఎవరిని బయటకు వెళ్ళనివాడు కదా. సారీ, అది పొరపాటున అలా మాట్లాడాను. నిజం మాట్లాడావు, భయంకరమైన నిజం. అదే కదా అతను చెప్పి వెళ్ళాడు. మనలో ఎవరిని విడిచిపెట్టనో అందరిని చంపేస్తాను అని చెప్పాడు కదా. అదే నిజం. ఏం కావాలి? ఏం లేదు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎవరి కోసం నువ్వు సంవత్సరాలుగా ఇక్కడున్నావు? అతన్ని చంపటానికే వచ్చాను. అతన్ని నువ్వు కొన్నేళ్ల క్రితమే చంపేశావుగా, రాక్షసుడిగా మార్చావు. లేదు కాళీ, నీకు తెలిసింది సగం కథ మాత్రమే. పూర్తి కథ ఏంటో నీకు సరిగ్గా తెలీదు. నిజంగా రాక్షసుడి కథ ముగించాలి అంటే మనిద్దరం కలిసి పనిచేయాలి కాళీ. ఆ రాక్షసుడు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు తెలుసుకోవడం కంటే ముఖ్యమైనది మరొకటి. అతన్ని నాశనం చెయ్యాలి. అతను భగవంతుడు కాదు. ఎవరిని చంపాలి, ఎవరిని చంపకూడదు నిర్ణయించడానికి అతనికే హక్కుంది. చూడు కాళీ, నువ్వు నాకు సహాయం చేస్తావు కదా? చేస్తావా లేదా? చేస్తాను. ఎవరు చావాలి, ఎవరిని చంపాలి అనేది చచ్చేవాళ్ళకి చంపేవాళ్ళకి తెలుసు. అవును, నేను సహాయం చేస్తాను. కానీ తను, రిషబ్ వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తాను. నీ కథ వేరే ఏదో ఉంది, కానీ నా ఉద్దేశం మాత్రం వేరే ఉంది. అయితే నువ్వు అవసరమే మాట్లాడితేనే బాగుంటుంది. ఎక్కువ మాట్లాడితే మనసులో మాటలు బయటకు వచ్చేస్తాయి. ఒక్కోసారి రాక్షసుడు కూడా బయటకు వస్తాడు. పుస్తకం మాత్రం చేతికి రాలేదు, కానీ ఈ దరిద్ర మొహంది మాత్రం నాకు అడ్డొచ్చింది. నేను మీ అందరి కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. వాటిని నువ్వే తిను. ఇక్కడెవరూ ఈ ఫ్రూట్స్ తింటారని నాకు అనిపించట్లేదు. అంటే మీరందరూ అలసిపోయి ఉంటారు, ఒకవేళ ఆకలిస్తుందేమో. అయితే ఈ ఫ్రూట్స్ తినిపిస్తావా? జ్యూస్ కూడా తీసుకురా. నైనా నీకు అసలు బుద్ధుందా? ఇంటి పరిస్థితి చూడు, అంతా పగిలిపోయింది. నీకు ఇప్పుడు తిండి కావాలో చెప్పు. తన మీద అనవసరంగా ఎందుకు అరుస్తున్నావు? పాపం తన మనందరి కోసం ప్రేమతో ఫ్రూట్స్ తీసుకొచ్చింది. తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావే. అయితే తినండి. నైనా, వాటిని అజయ్కి పెట్టు. ప్రయాణం చేసి వచ్చాడు కదా, వచ్చే దారిలో తనేమీ తినుండడు. తనకివ్వు ఫ్రూట్స్. అజయ్, ఏమిటిలా వచ్చావు? తీసుకో. ఇవేమవుతూ ఇక్కడ అరటిపళ్ళు ఉన్నాయా? ఉన్నాయి, నేను తీసుకుని వస్తాను. అరటిపండ్లు తినడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను? నీకు అరటిపండ్లు అంటే అలర్జీ కదా? అలర్జీనా? అదేం లేదే. అరటిపండు గొరిల్లాకి చాలా ఇష్టం. ఒకవేళ బ్రహ్మ రాక్షసుడికి అరటిపండు దొరికితే అది మాత్రమే తింటాడు.
అజయ్కి ఏమైంది? అరటి పండ్లు తినడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? నాకెందుకో డౌట్గా ఉంది. ఒకవేళ ఆ బ్రహ్మరాక్షసుడు అజయ్ లోపల ఉన్నాడా ఏంటి? ఇప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఎవరి లోపల ఉన్నాడు? తర్వాత ఏం చేయాలి, అతను ఎలా చంపాలో ఏంటో ఆలోచించారా? ఆలోచించాం, చాలా ఎక్కువ ఆలోచించాం. అవునా? ఏంటో నాకు చెప్పండి. ఎందుకు? ఎందుకేంటి, నేను హెల్ప్ చేస్తాను మీకు. రిషబ్ ఏంటలా అడుగుతున్నావు? పాపం అజయ్ తన తండ్రిని పోగొట్టుకున్నాడు, అందుకే తను మనకి సహాయం చేయాలనుకుంటున్నాడు, ఆ రాక్షసుని చంపాలనుకుంటున్నాడు. ఆ రాక్షసుడు మనల్ని ఈ ఊర్లో నుంచి ఖచ్చితంగా వెళ్ళనివ్వడు. అజయ్ అన్నయ్య, మీకు అవకాశం దొరికింది, మీరు వెళ్ళిపోవాల్సింది. తిరిగి ఎందుకు వచ్చారు? తను నాకు సురేష్ అంకుల్ గురించి తెలిసింది, అందుకే నేను వచ్చాను. ఎలా వచ్చావు? కారులో వచ్చాను. మీ అందరినీ చూడాలనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే అజయ్ నువ్వు ఫోన్ చేయాల్సింది కదా, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నాకు తను బాగా గుర్తొచ్చింది, తన గురించి చాలా టెన్షన్ అనిపించింది. నీ వాలకం చూస్తే అలా ఉందేంటి? నీ జీన్స్ అక్కడక్కడ చిరుగుంది, షూస్ అంతా బురద అంటుంది, నీ బట్టలు పాడయ్యాయి, అలా మురిగ్గా ఉన్నావేంటి? అదా, నా బండి చెడిపోయింది. ఒక ట్రక్ని లిఫ్ట్ అడిగాను, అది మురిగ్గా ఉంది. దాన్ని ఎక్కుతుంటే ఏదో తగిలి ఇది చినిపోయింది. 2 కాళ్ళకు కూడానా? లేదు, 2 వైపులా చిరుగుంది. అవును, 2 వైపులా. అన్నయ్య, వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తినండి. లేదు లేదు, అరటిపళ్ళు ఉన్నాయిగా, ఇవి నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. చాలా ఆలోచించుకొని నేను రిషిని పెళ్లి చేసుకున్నాను. రాకి చావుకి ప్రతీకారం, ఈ ఊరి శాంతి, ఆ రాక్షసుడి నుంచి విముక్తి. నేను పెళ్లి కూతురుగా రెడీ అయితే తను కొత్త పెళ్లి కూతుర్ని చూసొస్తాడు. మేమిద్దరూ అతని మీద దాడి చేసి అతన్ని చంపొచ్చు అనుకున్నాం. ఒకటి కాదు, చాలా ప్రయత్నాలు చేశామన్నయ్య ఆ రాక్షసుడిని చంపడానికి. వేటి వలన అతనికి భయమో, వేటి వలన అతను చేస్తాడో అన్నిటినీ ఉపయోగించాం, కానీ లేదు, అతను చావలేదు. నేను నిజం చెప్పాలంటే చేయటానికి ఇంకేం మిగల్లేదు. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాలేదు. ఆ రాక్షసుడు శక్తులు పెరుగుతూనే వస్తున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో, ఎవరి లోపల ఉన్నాడో? హలో, చెప్పండి సార్. అక్కడ అజయ్ ఉన్నాడా? లేదు సార్, అజయ్ గారు ఆయన గదిలోనే ఉన్నారు. గదిలోనా? సరే, ఒక విషయం చెప్పండి. గదిలోకి వెళ్లే ముందు తను రాత్రి ఎక్కడైనా బయటకు వెళ్ళడం కానీ మీరు చూసారా? లేదు సార్, అజయ్ గారు ఆయన గదిలోనే ఉన్నారు. మేడం గారు చాలా సమయం నుండి ఆయన గదిలోనే ఉంచి తాళం వేశారు. తాళమా? సరే, ఓకే. గదిలో ఉంచి తాళం వేశారా? ఒకవేళ నేను ఆలోచిస్తుంది కరెక్టా? నిజంగానే అజయ్? అన్నయ్య, అతను ఎక్కడో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆ రాక్షసుని చంపాలనుకుంటున్నారు, కానీ అతను చావడతను. నా ఉద్దేశం, అంత తేలిగ్గా చావడతను. అన్నయ్య, అతన్ని చంపడానికి మనం ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య. తనూజ ఇక్కడే ఉంది. తన గోతి నుండి పుస్తకం తీసుకోవడానికి ఇదే మంచి సమయం. అజయ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఇదే మంచి సందర్భం. ఎవరక్కడ? ఎవరదే? అప్పు ఆంటీ, మీరేంటి ఇక్కడ? అది నేను ఋషభ్, అది మీకు కూడా నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఈ పుస్తకంతో ఏం చేస్తున్నావు? ఈ పుస్తకం చదవాలనుకుంటున్నా, కాసేపు వెయిట్ చేయి. సరే, నాకు అడ్డు తప్పుకో, చదువుకోవాలి. నా ముందు చదువు. నేను ఒంటరిగా చదువుకోవాలి, నీకేం ప్రాబ్లం? అడ్డు తప్పుకో. లేదు, నా ముందే చదువు. చంద్రముఖి, నాకు అడ్డు తప్పుకో. నా ముందే చదవమని చెప్తున్నాను కదా. అలాగా? నువ్వు ఆపగలవా నన్ను? నేను ఆపగలను. సరే, ఆపు. చెప్తున్నాను, ఆపు, వెళ్ళొద్దు. ఆపు. నా ముందు చదువుకోవచ్చు, ఆపగలవు. ప్రాబ్లం ఏంటి? ఆపు, లేదు, ఆపు. రిషి, ఎలా నేను ఆపు? వెళ్ళనివ్వను. నేను చూస్తాను.
అరే Ah!